కలలో బుద్ధుడు కనిపించడం అనేది అత్యంత శాంతిమయమైన, ఆధ్యాత్మికమైన, లోతైన సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది సాధారణంగా ఆత్మజ్ఞానం, లోపలి ప్రశాంతత, మరియు మార్పు ప్రారంభం అనే అర్థాలను ఇస్తుంది. కలలో బుద్ధుడు కనిపించడం యొక్క అర్థం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. 1. శాంతి మరియు అంతర్గత చైతన్యం. కుడివైపు చూపుతున్న బాణం బుద్ధుడు కనిపించటం అంటే మీరు లోపలి ఆత్మకు శాంతిని ఇవ్వాలనే ఆత్మ తపనలో ఉన్నారని సూచిస్తుంది. కుడివైపు చూపుతున్న బాణం మీరు జీవితంలో వేగం తగ్గించి, లోతైన ఆలోచనలతో జీవించాలనుకుంటున్నారు. 2. జ్ఞానం కోసం ఆత్మవిమర్శ. కుడివైపు చూపుతున్న బాణం ఈ కల మీకు ఒక సంకేతం, బయట ప్రపంచం కంటే లోపల చూపండి. కుడివైపు చూపుతున్న బాణం ఇది ధ్యానం, అహంకార విముక్తి, మరియు వాస్తవ సత్యం వైపు మీ ప్రయాణానికి ప్రారంభ సంకేతం కావచ్చు. వ్యతిరేక పరిస్థితుల్లో నిలకడ. కుడివైపు చూపుతున్న బాణం బుద్ధుడు కనిపించటం అంటే మీరు తీవ్ర ఒత్తిడి, మానసిక కలత, లేదా గందరగోళం నుంచి బయటపడటానికి. 4. పునరావలంబన, మార్పు ప్రారంభం. కుడివైపు చూపుతున్న బాణం బుద్ధుని దర్శనం, మీలో ఒక కొత్త దిశలో జీవితాన్ని చూసే దారిని తెరిచే సూచన. మీరు పాత ఆలోచనలు మరియు కొత్త ఆలోచనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షిప్తంగా, మీ జీవితంలో ఒక ఆత్మవిమర్శ దశ ప్రారంభమవుతుంది. బుద్ధుడు మీకు లోపల శాంతిని, నిజమైన మార్గాన్ని, మరియు దివ్య జ్ఞానాన్ని సూచిస్తున్నాడు. ప్రశాంతంగా ఉండండి, మార్పు వస్తోంది. మీరు బుద్ధుణ్ణి ఎలా చూశారు? ఆయన ధ్యానంలో ఉన్నారు. మీరు ఆయనతో మాట్లాడినట్టు అనిపించిందా? ఆయన ఆశీర్వదించినట్టు అనిపించిందా? ఈ వివరాలు చెప్పగలిగితే, మీ కలకు మరింత లోతైన అర్థం చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్